నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటన. రాష్ట్ర భవిష్యత్తు కోసమే విజన్ డాక్యుమెంట్. రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న పుష్ప. అల్లు అర్జున్ అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. ఐకాన్ స్టార్ కి అండగా సినీ వర్గాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో స్వర్ణాంధ్ర ఎర్త్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని తెలిపారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దేశంలోని ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నాం. నేడు $3,000 కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలన్నదే లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. నీటి భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని, కరువు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నాం. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్ లో చేర్చామని చంద్రబాబు తెలిపారు. రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర at 2047 the official document. ladies and gentlemen, గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియచేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం, మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం. ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 ని ఇట్స్ డెడికేటెడ్ టు ద విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచినటువంటి 10 సూత్రాలు, వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈ రోజు మేము పెట్టుకుంది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను, ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1
రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు, సార్ నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. నేను ఎన్నో సార్లు చూశాను, కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు. నేను ఇంకుడు గుంతలు పెట్టి అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అనే ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు, అన్ని రిజర్వాయర్లో నీళ్లు కూడా వచ్చాయి. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 750 టీఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాం. రాబోయే రోజుల్లో ఒకటి ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార నదులు ఉన్నాయి. కానీ కొన్ని నదులు ఐశ్వర్య ఆరోగ్య ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ ఆఫ్ 2047 డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకి ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయని చెప్పారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచినటువంటి 10 సూత్రాలు, వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. మనం కుల పరంగాను, పార్టీల పరంగాను, ప్రాంతాల పరంగాను కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పనిచేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ, నేను కానీ, ఎవ్వరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. ఆయన వెన్నంటే ఉన్నాం. మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా వికసిత్ భారత్, భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజగజలాడాలి. అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి. అమెరికా లాంటి దేశాలు భయపడతాయి. అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ కలగంటూ ఆశిస్తూ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా, అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ, నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు నాకు నా గౌరవం, నాకు నమ్మిన ప్రజలకు గౌరవం అవసరం లేదు సార్. లేదు నేను మీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే మీరు ప్రజలు ఎన్నంటూ ఉన్నారు. ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ ని రూపొందించినట్లు తెలియజేశారు. దేశంలో విజన్ డాక్యుమెంట్ కి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, విజన్ 2020 ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమివేసి ప్రజావేదికలు కూల్చడం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితో పలికారు. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ నాడు విజన్ 2020 ఆలోచన నుంచి పుట్టిందేనని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఏపీని మళ్లీ నెంబర్ 1 గా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఈ రోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు, వారాలు వారాలు, రోజులు రోజులు, రాత్రి సెక్రటరేట్ లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1994లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా. పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు, కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది, పొలంలో పనిచేసేటువంటి కూలీకేం కావాలి, వారి పిల్లలకేం కావాలి, వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అనే ఆలోచన చేసేదే ఈరోజు విజన్ 2047 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 2020 డాక్యుమెంట్ లో విప్లవం, ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు. ఇవాళ దాని ఫలితాలు చూస్తా ఉన్నాం. మన పిల్లలు, మన తెలుగు పిల్లలు 10 ఇంజనీరింగ్ కాలేజీలని 200. సినీ హీరో అల్లు అర్జున్ ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం బన్నీ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమానితో పాటు అక్కడ సెక్యూరిటీ వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ సాగుతోంది. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అల్లు అర్జున్ పై BNS 118, BNS 105, రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు వలన 5 నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. బుధవారమే పిటిషన్ వేశామని, ఇంకా విచారణ జరగలేదని పేర్కొన్నారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని న్యాయవాది కోరారు. Sir, what you are going to say? బాబు జరుగు. ప్లీజ్ ప్లీజ్ బన్నీ సార్
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసే ప్రభుత్వమని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో 52 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న పోల్రాజ్ కెనాల్ గట్టు రోడ్డుని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిట్టుబాబు గారు కనపట్ల చిట్టుబాబు గారు మీరు కనపట్ల సార్ రాయి సార్ కొంచెం ఓకే సార్ ఓకే మేము చేయబట్టుకుంటాం మీరు కానీ ముందు రండి చిట్టుబాబు గారు కనిపించారు సార్ ఒకసారి చేయండి సార్ సార్ కొద్దిగా చిన్న అన్ని అధ్యాత్మం కన్నా రెండు రైతులకు అండగా కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు పోరుపాట, అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని మచిలీపట్నం ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మాజీ శాసనసభ్యులు కైలె అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పలరాము, రైతులు మరియు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన కార్యక్రమం తెలియజేయడానికి మా నాయకుడు మహానాయకుడు జగన్మోహన్ పెట్టినటువంటి యొక్క కార్యక్రమానికి మరి జిల్లా నలుగురు నుంచి వచ్చినటువంటి నాయకులు, గౌరవ పెద్దలు, శాసనసభ్యులు ప్రభుత్వానికి వారు కళ్ళు తెరవాలి, చెవులు కూడా వాళ్ళకి వినిపించే విధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నూతన కార్యక్రమం తెలియజేయడానికి మా నాయకుడు మహానాయకుడు జగన్మోహన్ పెట్టినటువంటి యొక్క కార్యక్రమానికి మరి జిల్లా నలుగురు నుంచి వచ్చినటువంటి నాయకులు, మరి ఈ 6 నెలల్లో ప్రభుత్వ వైఫల్యాల గురించి రైతుల పక్షాన పోరాటం చేయడానికి ముందుకొచ్చాం. మీ అందరికీ కూడా ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఒకసారి చివరి లాస్ట్ సంవత్సరం 2023 నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు ముంచెత్తిని, మరి తుఫాన్లు ముంచెత్తి ధాన్యం పంట పొలాల్లో కలిసి ముద్దవుతున్న ధాన్యాన్ని కూడా రైతులు ఎంత అమ్ముకున్నారో మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా 1400 రూపాయలు తగ్గకుండా, తడిసిపోయిన ధాన్యాన్ని కూడా 1400 తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని ఆలోచన మీ అందరికి జ్ఞాపకం ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ప్రైమ్ క్వాలిటీ ఉంటే కనుక దాదాపు 1700 రూపాయలు, 1725, 1800 వరకు కూడా కొన్నారు. మరి ఈవేళ ప్రభుత్వం మరి ఈ రోజు వాతావరణం అంత అనుకూలంగా నన్ను వాస్తవంగా గతంతో పోల్చుకుంటే నేను చెప్పేది ఎవడైనా తుఫాన్తో పోల్చుకుంటే ఈరోజు చాలా తక్కువ తుఫాను ప్రభావం అయినా గుడ్డి శాఖలు చెప్పి మీరు కళ్ళబల్లి మాటలు చెప్పి కేవలం మిల్లర్లకి లబ్ధి చేకూర్చేలాగా రైతుల్ని నడ్డి విరిచి మీరు ఎంత మోసం చేస్తా ఉన్నారో రైతులందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. అందుమూలంగానే వాస్తవంగా అయితే కనుక కొంత టైం ఇచ్చి పోరాటం చేయాలని జగన్ గారి ఆలోచన. కానీ మరి ప్రతి రైతు కూడా 60 లక్షలు అని చెప్పేసి బాధపడుతూ దాదాపు ప్రతి బస్తాకి 75 కేజీలకి 300 నుంచి 400 రూపాయలు నష్టపోతున్న రైతు ఈవేళ 6 వేల పండించి మిగిలిన 5,000, 10,000 కూడా మిగలకుండా మిల్లర్లకి పెట్టేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి
రైతులను ఆదుకోవాలి. ఈ విధంగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి దత్తత దేవస్థానం అయిన గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు శుక్రవారం మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వతముల సందర్భంగా ఉదయం గణపతి పూజ మండపార్చన శ్రీ ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాల్ని నిర్వహించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మీడియాతో మాట్లాడారు. శ్రీ మాత్రే నమః. జై హనుమాన్. ఈరోజు వేమవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కొండలమ్మ వారి దత్త దేవాలయం రెడ్డిపాలెం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మార్గశిర త్రయోదశి మహాపర్వదినం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి ఈ దేవస్థానం అర్చక స్వామి నరేంద్ర శర్మ గారు మరియు కొండలమ్మ వారి దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శరత్ చంద్ర శివ సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు అనంతరం రెడ్డిపాలెం పరిసర గ్రామాల మహిళలతో భక్తులచే హనుమత్ వ్రతాలు కూడా పూజా కార్యక్రమాలు అత్యంతంగా జరుపుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాల గురించి మా శివ సంతోష్ శర్మ భగవతే వాయునందనాయ. మరి ఈ రోజు విశేషమైనటువంటి మార్గశిర మాసంలో సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పబడుతుంది మార్గశిర మాసం. ఈ యొక్క మార్గశిర మాసము కృష్ణపక్షము త్రయోదశి నాడు హనుమంతుడి యొక్క ప్రీతికరమైనటువంటి రోజుగా విశేషంగా చెప్పబడుతున్నది. ఈ రోజు హనుమంతుడి యొక్క వ్రతములు హనుమత్ వ్రతములు చేసుకున్న వారికి ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు సకల భూతప్రేత విశాఖాల యొక్క నిర్మూలన జరుగుతుందని చెప్పబడుతుంది. లేకపోతే యొక్క వ్రతాన్ని 13 సంవత్సరాలు చేసుకునే వారికి సకల అభిష్టాలు కలుగుతాయని చెప్పబడుతున్నది. ఈ రోజు విశేషంగా శ్రీ స్వామి వారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేకము, అనంతరము సహస్ర నాగమల్లి అంటే తమలపాకులతో అర్చన కార్యక్రమం, అనంతరము మహిళల చేత సామూహికంగా ఈ యొక్క వ్రతం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క వ్రతం భాగ్యం వలన అందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా విశేషంగా చేసుకుంటాం స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కావున ఏముంది భక్తులు ఇచ్చేసి స్వామివారికి దివ్యమైన విగ్రహాన్ని వీక్షించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటన. రాష్ట్ర భవిష్యత్తు కోసమే విజన్ డాక్యుమెంట్. రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న పుష్ప. అల్లు అర్జున్ అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. ఐకాన్ స్టార్ కి అండగా సినీ వర్గాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.